15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య గారు తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన ఎన్నో వేల కీర్తనలను రాసిన కవి, స్వరకర్త, గాన కళా కోవిదుడు. భక్తుడైన వాడు సత్యసంధత కలిగి, పరనింద చేయక, భూతదయ కలిగి ఉంటూ ఇతరులలో కూడా తననే దర్శిస్తాడని, నిర్మలమైన ఆత్మను కలిగి ధర్మతత్పరుడై ఉంటూ అంతరంగంలో సదా భగవన్నామ స్మరణలో ఉంటూ తన కర్మలను ఆచరిస్తూ వాటి ప్రభావానికి లోనుకాడని, గుణంతో సంబంధం లేకుండా అలాంటి గుణ సంపన్నుడు, దాసుడు అయిన వానికే ఆ స్వామి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడని చెప్పే ఈ కీర్తనను మనం కూడా విని తరిద్దాం రండి. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందసేయ తత్పరుడు కానివాడు. అరుదైన భూతదయానిధి అగువాడే పరుల తానేయని భావించువాడు. ఏ కులజుడైననేమి పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందసేయ తత్పరుడు కానివాడు. అరుదైన భూతదయానిధి అగువాడే పరుల దానేయని భావించువాడు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. నిర్మలుడై ఆత్మనియతి గలుగువాడే ధర్మతత్పర బుద్ధి కలిగినవాడు. కర్మ మార్గములు తడవని వాడే మర్మమై హరిభక్తి మరవని వాడు. ఏ కులజుడైననేమి నిర్మలుడై ఆత్మనియతి గలుగువాడే ధర్మతత్పర బుద్ధి కలిగినవాడు. కర్మ మార్గములు తడవని వాడే మర్మమై హరిభక్తి మరవని వాడు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. జగతిపై హితముగా భరించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు. తెగి సకలమునాత్మ తెలిసినవాడే తగిలి వెంకటేశు దాసుడైనవాడు. ఏ కులజుడైననేమి జగతిపై హితముగా భరించువాడే పగలేక మతిలోన
బ్రతికినవాడు తెగి సకలమునాత్మ తెలిసినవాడే తగిలి వెంకటేశు దాసుడైనవాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు హరినెరిగినవాడు హరినెరిగినవాడు